గోదావరి జిల్లాల విషయంలో ఇటు తెలంగాణ, అటు ఏపీకి సంబంధించిన వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో మరోవైపు తెలంగాణకు సంబంధించి ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార పక్షం పైన మాటలు దాడి చేస్తుంది. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా తూటాలు పెంచారు. దీనిపై స్పందించేందుకు మనతో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. వెంకట్తో మనం మాట్లాడదాం. వెంకట్ గారు చెప్పండి, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ప్రొసీజర్ ప్రకారం చేయాలో అపెక్స్ కమిటీ అవన్నిటిని ఫైనల్ చేసినాకనే దేనికన్నా ప్రాజెక్ట్స్ అనే దానిపైన ప్రభుత్వాలుగా వివరించాల్సి వస్తుంది. కానీ ఈరోజు అది అవన్నీ పాటించకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ వారు కొన్ని చేస్తుంది, దానిపైన మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆపాలని చెప్పి ఏదైతే కేంద్ర మంత్రిని కలిసి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి కూడా కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ వీటన్నిటిపైన ఎవరైతే మాట్లాడుతున్నారో గత 10 ఏండ్ల వారి పరిపాలనలో, అంటే 10 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో సిగ్గు శరం లేకుండా ఆ రోజు జగన్ తోటి కలిసి ప్రగతి భవన్కి పిలిచి జగన్తో మాట్లాడుతూ జగన్ ఏదైతే సంబంధించి వీటికి ఏదైతే నాంది ఆ రోజు పలికి ఏదైతే సంబంధించి ఇమీడియట్గా 15 డేస్లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈరోజు మొత్తం ఇవన్నిటికీ కూడా కారకుడు కేసీఆర్. కానీ ఈరోజు ఈ ప్రాజెక్టు చేయకూడదు అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రిని కలిసి పర్మిషన్ ఇవ్వొద్దని చెప్పి చెప్తుంది రేవంత్ రెడ్డి గారు. ఎవరు దొంగనో ఎవరు లంగాలో ఎవరు ఈ యొక్క మొత్తం మోసానికి కారకులో ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. ఆ రోజు ఏదైతే ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలుచుకొని భోజనం చేసుకొని ఏదైతే ఆయనతో మాట్లాడి ఒప్పందాలు చేసుకొని దీనికి కారకులు ఎవరో స్వయాన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు. అవన్నిటినీ మర్చిపోయి ఈరోజు హరీష్ రావు గారు ఉద్దేశపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క దొంగతనము భాగవతము ప్రజలు ఇవన్నిటినీ గమనించే మేము నేలకేసి కొట్టి ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలని చెప్పి హరీష్ రావు గారికి సూచిస్తున్నా. అయితే గోదావరిలో అసలు వాస్తవానికి నికర జలాలే 968 టీఎంసీలు ఉంటే 1000 టీఎంసీలు ఇస్తే మాకు సరిపోతుంది, 1000 టీఎంసీలు అయితే మేము అడ్జస్ట్మెంట్ అవుతాం, అక్కడ కృష్ణాలో 500 టీఎంసీలు అంటున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా పనంగా పెట్టినట్లు అవుతుందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన దానికి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు ఎత్తుతా అని చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్ని నీళ్ళు ఎత్తిరు, ఎన్ని కిందకి ఇడిచిపెట్టారు, అవన్నిటిపైన వాస్తవాలు ముందు హరీష్ రావు గారు మాట్లాడాలి. అవన్నీ తెలియకుండా అవన్నిటిపైన మాట్లాడుకుంటా కేవలము రాజకీయ పరంగా వాళ్ళు చేసినంత మేము సత్యపూసలము, మేము ఏమీ చేయలేదు, మా హయాంలో ఏమీ జరగలేదు, అంతా ఇప్పుడే జరుగుతుందనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. 100% తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల కోసం, వారి యొక్క బాగు కోసము దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో మీ లెక్క చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పిలుచుకొని ఆ రోజు కదా మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలుచుకొని ఇక్కడ మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు వివరించాలి. రేవంత్ రెడ్డి గారు ఆల్ పార్టీస్ని మీటింగ్ పెట్టి ఏదైతే కేంద్ర మంత్రిని కలిసి దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే స్పష్టత ప్రజల కోసము, ప్రజల బాగు కోసం కృషి చేసే ప్రభుత్వం మాది. ఇక నేను 80,000 పుస్తకాలు చదవలేదు, అంత టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ దానిపైన ఎన్ని టీఎంసీలు ఎన్ని ఎత్తిపోతున్నారనే అంత నాలెడ్జ్ నాకు వారంత లేదు. నాకు బేసిక్గా యాజ్ ఏ కామన్ మ్యాన్గా తెలంగాణ ఒక పౌరునిగా సరే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా గత 10 ఏండ్ల వారి హయాంలో ఏమి జరిగింది, జగన్ తోటి వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేసీఆర్కి కృతజ్ఞతలు తెలియజేసిండు. మన దగ్గర ఉన్న నీళ్లు ఏదైతే సంబంధించి ఆంధ్రాకి తీసుకువెళ్ళనీకి కేసీఆర్ సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్కి కృతజ్ఞతలు చెప్పాడు. అవన్నీ అంశాల గురించి మాట్లాడకుంటే ఈరోజు కేవలం 1-2 విషయాలు ఏదైతే ప్రస్తావించి నిజంగా మీకు ఆ ఇష్యూస్ ఉంటే హరీష్ రావు గారు కూడా దీన్ని ఆపే ప్రయత్నంలో మా ముఖ్యమంత్రి గారితో ఏదైతే కేంద్రానికి వెళ్ళినప్పుడు మీ ఎంపీస్ మీరు కూడా స్వయంగా వచ్చి లేదు అని చెప్పి తెలంగాణ బాగు కోసమే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా వస్తుండే. కేసీఆర్ కూడా స్వయంగా పెట్టి నేను కూడా వస్తాను, నాకు దీనిపైన సంపూర్ణ అవగాహన ఉంది, 80,000 పుస్తకాలు నా అంటే పెద్ద మేధావి లేడని కేసీఆర్ గారు కూడా పోయేదండి. అవన్నీ చేయకుండా రాజకీయ పరంగా విమర్శలు చేయాలని చెప్పి ఒక డ్రామాలు తాటి చెట్టు లెక్క పెరిగి ఇష్టం వచ్చినట్టు హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేస్తుండు. ప్రజలకి వాస్తవాలు తెలుసు. 100% తెలంగాణకి రావాల్సిన వాటాని, అది నిధులు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, అన్నిటిపైన కూడా తప్పనిసరిగా పోరాడి మనం తెలంగాణకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ఈ విషయంలో ఏపీ కనుక బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో కనుక ఇట్లే కనుక ముందుకు వెళ్తే కనుక కేంద్రం కనుక వారి సైడ్ కనుక ఇది చేస్తే తెలంగాణ ఏంటి ఆప్షన్స్ ఇంకేమి ఇప్పుడు మీరు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు, నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళు పట్టించుకోకుండా పర్మిషన్స్ లేకుండా ఆపే ప్రయత్నం చేసిన
రాజకీయ కక్షతోటి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే దానికి సంబంధించి జ్యుడిషియల్ పరంగా ఏ పరంగా వెళ్ళాలో దానిపైన మా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తారు. వారికి ఎందుకంటే సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి బాధ్యతతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రానికి సంబంధించి వెళ్ళి ఇవ్వకూడదని చెప్పి అఫీషియల్గా రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు అయినా కూడా లేదు మేము ఇస్తాము మా కోalition గవర్నమెంట్ అని చెప్పి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా పోరాటం పెద్ద ఎత్తున ఉంటుంది. సార్ ఫైనల్గా ఇంకొక మాట, ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ పట్టట్లేదని విమర్శలు చేస్తుంది. ఈ విషయానికి మీరేం సమాధానం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్కి పట్టట్లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు తెలంగాణ ఏదైతే సంబంధించి తెలంగాణ బాగు కోసము తెలంగాణ నిజంగా డెవలప్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే. ఈరోజు తెలంగాణను అభివృద్ధి పదంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం కాబట్టి అది జీర్ణించుకోలేక తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళు చెయ్యలేంది మేము చేస్తున్నామని చెప్పి తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నంలో మాట్లాడే మాటలు తప్ప దీంట్లో ఏమటుకు వాస్తవం లేదు. ఓకే రైట్. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్నది. ఏపీ కనుక ఇట్లే బనకచెర్ల గోదావరి బనకచెర్లకు సంబంధించి ఎట్లే ముందుకెళ్తే కనుక జ్యుడిషియరీ పరంగా కూడా ముందుకెళ్తాం. ఒకవైపు కేంద్రం కనుక సహకరించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి ఎంతవరకైనా ముందుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరా ధనంజయ్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.